బైబిల్లో ఏ వచనం ఎందుకుందో ఎలా ఉందో ఆ వచనాల్ని మనకు బోధించేది ఎవరు చెప్పండి? పరిశుద్ధ. ఇది తెలియకపోతే ఏం జరుగుద్దో మనుషులకు మరలా చెప్తున్నాడు. మనుషు నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను చెప్పండి, ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరి చూడాలి. చాలామంది ఏమంటున్నారు చెప్పనా, ఎందుకు మమ్మల్ని ఎలా కొలుస్తున్నారు అంటున్నారు. బైబిల్ చెప్పేసింది ఒక ఆత్మ సంబంధమైన సంగతి అని అన్నప్పుడు ఆల్రెడీ జరిగిన బైబిల్లో జరిగిన ఆత్మ సంబంధమైన సంగతితోనే నేను కొలుస్తాం. మమ్మల్ని అలా ఎలా పాయింట్అవుట్ చేస్తున్నారు అనుకోదు, ఇదిగో ఇలా పాయింట్అవుట్ చేస్తాం. ఆ మాట అర్థమవుతుందా? ఆత్మ సంబంధం అంటే బైబిల్ సంగతుల్ని బయట ఏ సంగతి జరిగినా అది ఆత్మ సంబంధమైన సంగతో కాదో మళ్ళీ ఆత్మ సంబంధమైన సంగతితోనే బయట ఆత్మ సంగతులని చెప్పబడుతున్నవి కూడా కొలవాలి. కానీ ఎక్స్ట్రీమ్ ఉన్నారు బయట, అన్నీ బైబిల్లో ఉండవంట.